ఉన్నారో బడి బయట ఉన్న వాళ్ళని బడికి రమ్మని మళ్ళీ పిలిచినాం. బడి బయట ఎవడు ఉన్నాడా? లెక్కలకు రాకుండా చంద్రశేఖరరావు, హరీష్ రావు, తారక రామారావు ఉన్నాడు. జనాభా లెక్కలలోనే లేరు. జనాభా లెక్కల నుంచి కొట్టేయాల్సిన పరిస్థితి వచ్చింది. నేను మా సంఘాల మిత్రులు చెప్తున్నా, వాళ్ళు ఇంటి ముందర పోయి డప్పు కొట్టురు, మేల్కొల్పు డప్పు. మా సంఘాలలో చేసినోని నన్ను తింటారేనా? చేసినోని నిలబెట్టి లైన్లో నిల్చోబెట్టి లెక్కలు కట్టకుండా. ఇవాళ బీసీ సంఘాలకు నా విజ్ఞప్తి ఒకటి, అరే ఇంత కష్టపడి మీకోసం తలబగల కొట్టుకొని మీకు ఏదో ఒకటి చేయాలా, మా నాయకుడు చెప్పిండు, దీన్ని ఎట్లో గట్లా ఒక పట్టాలు ఎక్కించాలని నేను ప్రయత్నం చేస్తే మళ్ళీ నన్నే రాళ్ళతో కొడుతుంది. చేయనోడు మంచిగా బాధాప్త ఫామ్ హౌస్ లో పండుకున్న వాడే మంచోడాడు. తండ్రి చేయడు, కొడుకు చేయడు, అల్లుడు చేయడు, లెక్కలకే రావంటారు, మీరు లెక్కనే లేరంటారు. వాళ్ళేమో మంచోళ్ళు అయిపోయారు. వాళ్ళ సంఘాల మీటింగులు వాళ్ళు పెడితే వాళ్ళ దగ్గర పోయి మనోళ్ళు కూర్చుంటారు. ఇంత కష్టపడి చేసిన రేవంత్ రెడ్డిని విలన్ చేస్తుంది. వద్దనేటోడు ఎట్లా వద్దన్నాడు, వాడు విలనే. కావాలన్న వాళ్ళకి మీకోసం పనిచేస్తే మీరు కూడా విలన్ గా చూసినాక ఇంకా 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 ఇక ఇక ఇది ఎట్లా ముందర పడుతుంది మీరు చెప్పురు. నాకు నష్టం మీకా నాకా? మరి ఇక మీరు దీన్ని కాపాడుకోకపోతే, మీరు వచ్చి అండగా నిలబడకపోతే, మీరు వచ్చి నా పక్కన నుంచొని మా ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి చేసింది 100% కరెక్టా, ఎవడరా చెప్పినోడు రా, లెక్క చేద్దాం రా, ఏ ఊర్లో ఏ వార్డులో ఏ సందులో తప్పుందో లెక్క చెప్పు, మేము వచ్చి నిలబడతామని మీరు కట్టబట్టుకొని నిలబట్టి ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మీరు చూసి చూడనట్టు మాకెందుకులే అన్నట్టు ఉన్నారంటే ఇది పట్టాలు ఎక్కదు. దీన్ని పట్టాలు ఎక్కించుకొని రైలును పరిగెత్తించి మీరు అనుకున్న గమ్యం చేరాలంటే ఇక మీదే బాధ్యత. నా బాధ్యత అయిపోయింది. అసెంబ్లీ నువ్వు పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు అంటారు. పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకమైన నాకు అర్థం కాదు. అయితే విషయం ఏంటంటే వీళ్ళకి ఏ పార్టీ తెలుసు అని కాంగ్రెస్ పార్టీ కాన్స్టిట్యూషన్ బుక్ అని ఒకటి ఉంది, అది తెచ్చిదేసిన వీళ్ళకి తెలియదన్న విషయం నాకు అప్పుడు అర్థమైంది. ఇలా కనీసం ఈ సోయి కూడా లేదని అప్పుడు అర్థమైంది నాకు. అక్కడ మా పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో లేచి, ఓబీసీ నాయకులారా మీ జాతరకు అన్యాయం జరుగుతుంది, లేవరు మీరు లేచి మాట్లాడండి అని ఆయన చెప్తుంటే నేను లేచి మాట్లాడాను. నేను లేచి మాట్లాడితే వీళ్ళకి ఇబ్బంది, మీకు ఇబ్బంది అయితే నేనేం చేస్తాను దాన్ని. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీ అనేటువంటి మూవ్మెంట్ ని ఇట్లా ఎన్నో మట్టి పెడ్డల మధ్యలో వచ్చి పెకిలించుకుంటూ రావడం జరిగింది. ఇక్కడ ఈ ఉద్యమానికి ఎంత అద్భుతమైన నినాదాన్ని ఇచ్చాడు చిరంజీవి గారు. ఇస్సా అంటే వాటా కావాలని అడుగుతా ఉన్నాం. తెలంగాణ ఉద్యమానికి నీళ్లు నిధులు నియామకాలు ఎట్లలో ఇవాళ బీసీ ఉద్యమ నినాదాన్ని ఇవాళ కరీంనగర్ నుంచి నానోడి ద్వారా సార్ ఇచ్చినటువంటి అంశాన్ని నానోడి ద్వారా చెప్తా ఉన్నా. ఇస్సా ఇజ్జత్ హుకూమత్. ఇస్సా ఇజ్జత్ హుకూమత్. ఇస్సా అంటే వాటా, ఇజ్జత్ అంటే ఆత్మగౌరవం, హుకూమత్ అంటే అధికారం. ఈ మూడింటి కోసం బీసీలు ఇవాళ కరీంనగర్ లో ఈ హోటల్లో కూర్చొని ఆత్మగౌరవంతో కూర్చున్నాం. ఇక్కడ బాజప్తా కాలు మీద కాలు వేసుకొని ఆత్మగౌరవంతో